కన్యారాశి. కన్యారాశికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కన్యారాశిలో జన్మించిన వారికి ఆదాయం 14, వ్యయం 2, ఆరోగ్యం 2, అనారోగ్యం 5%, రాజ్యపూజ్యం 1, రాజకోపం 2 మరియు సుఖము 6, దుఃఖము 3. అయితే కన్యారాశిలో జన్మించిన వారికి సప్తమ శని ప్రభావం మరియు గురుచండాల యోగ ప్రభావం అధికంగా ప్రభావం చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం వల్ల వీళ్ళకి విచక్షణ అనేది కాస్త కోల్పోయే సందర్భాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువ ఆలోచనలో పడిపోయి అనుకోకుండా ఫ్రస్ట్రేషన్స్ను పెంచుకుంటూ ఉంటారు. మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉండడం అలవాటు పడితే వీటిని మీరు అధిగమించవచ్చు. కార్యవిఘాతః అంటే కార్యాలు చాలా వరకు విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా శ్రమిస్తేనే మనకి పాజిటివిటీ ఉంటుంది. అయితే గురు ప్రభావం వల్ల మీకు మే 14వ తేదీ వరకు గురు చాలా బాగుంటాడు. దీనివలన పుత్ర సౌఖ్యం, ధనలాభం, శుభకార్యాలకి అభివృద్ధి చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో గురు మంచిగా ఉంటాడు. మే నెల వరకు మీకు అదృష్టమే గురువు వల్ల. అయితే మే నుంచి అక్టోబర్ వరకు గురు అధిక ఖర్చుని ఇచ్చేస్తూ ఉంటాడు.